రంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్‌కి ముఖ్యమైన కారణాలేంటి అనంటే, ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లమ్ ఉండి, లేకపోతే బీపీ ఉండి, ఈ షుగరు, బీపీ కంట్రోల్‌లో లేకుండా షుగర్ ఏమో 200 అంతకన్నా ఎక్కువగా ఉండటము అండ్ బీపీ వచ్చేసి 150/110 అంతకన్నా ఎక్కువగా ఉండటము, లాంటిది ఎక్కువ రోజులు ఇట్లా బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉండదు. అటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది చాలా కామన్‌గా వచ్చే సెక్షువల్ ప్రాబ్లమ్. అండ్ కొంతమందిలో ఎవరిలో అయితే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటాయో అండ్ బాగా వెయిట్ ఎక్కువగా ఉంటారో, ఒబేసిటీ ప్లస్ బ్లడ్‌లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి ఎవరిలో అయితే కొంతమందిలో ఈ బీపీ టాబ్లెట్స్ కొన్ని రకాలైన బీపీ టాబ్లెట్స్ లేకపోతే సైకియాట్రీ మెడిసిన్స్ వాడుతా ఉంటారు. అటువంటి వాళ్ళలో కూడా ఈ సెక్షువల్‌గా ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తది. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కువ మందిలో ఈ అంగస్తంభన సమస్య రావటానికి రీజన్స్ సైకలాజికల్ రీజన్స్. అంటే సెక్షువల్‌గా వాళ్ళు ఇంతకుముందు 1 లేదా 2 సార్లు ట్రై చేసి సెక్షువల్‌గా ఫెయిల్ అయిపోయి ఆ సెక్స్‌లో కలవటానికి జరగక దానివల్ల వాళ్ళకేమైద్దంటే కాన్ఫిడెన్స్ పోయిద్ది. సెక్షువల్‌గా నేను కలవలేనేమో, ట్రై చేసి ఫెయిల్ అయిపోతానేమో అనే ఒక భయంతో ఆ కాన్ఫిడెన్స్ లేక నెక్స్ట్ టైమ్ సెక్షువల్‌గా ట్రై చేసేటప్పుడు ఆ లో కాన్ఫిడెన్స్‌తో ఉండటం వల్ల దానివల్ల కూడా ఆ ప్రాబ్లమ్ అనేది ఎదుర్కొంటా ఉంటారు. అండ్ వీటన్నిటితో పాటు ఎక్కువ మందిలో ఈ అంగానికి సంబంధించిన రక్తనాళాలు, నరాలు డ్యామేజ్ అయిపోవటం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ అనేది వచ్చిద్ది.